మీరు చూస్తున్నారు జనవాణి టీవీ. ఈ రోజు మనం నల్లబెల్లి మండల కేంద్రంలో ఒల్లనర్సాయపల్లి అనే గ్రామంలో పులి ప్రవేశించిందని ఇక్కడికి విచ్చేసి ఉన్నాం. జనాలు తండోపతండాలుగా కూడా వచ్చి ఆ ముద్రికలను ప్లస్ ఆ కాళ్ళు అడుగులను చూస్తున్నారు. మనం మరి ఈ విషయం వాస్తవికమేనా మరి కాదా, ఏం జరుగుతుంది అని చెప్పి మనకు నర్సంపేట రేంజ్ ఆఫీసర్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, మరి మీరు అయితే మీకు ఇన్ఫార్మ్ ఎవరైతే చేశారో మరియు ఆ పాదముద్రికలను మీరు చూశారు అంటున్నారు, అసలు జరిగిన వాస్తవికతను ప్రజల ముందు తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం. నిన్న మా స్టాఫ్ గస్తీ తిరుగుతుంటే రుద్రగూడెం పరిధిలో పులి అడుగులను గుర్తించాము. తద్వారా అక్కడ పులి ఉందని నిర్ధారించుకున్నాము. నిన్న నైట్ మళ్ళీ అది అక్కడ రుద్రగూడెం పరిధిలో ఉంది, మళ్ళీ రిటర్న్ కొండాపూర్ అడుగు సైడ్ వెళ్తుంది. దాని పాతలో ఇక్కడ ఒక మలిపులి అడుగులన్నీ గుర్తించాము. దీని ద్వారా గ్రామస్తులకు తెలియజేయమేనగా కొంచెం ఈ ఏరియాలో అయితే పులి సంచారం జరుగుతున్నది. సో అందరు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇంట్లోకి వెళ్ళి ఎవరు బయటికి ఒక 2 రోజుల వరకు మేము అదే ఎక్కడ ఉందని నిర్ధారించేంత వరకు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం కానీ, చేన్లకు వెళ్ళడం కానీ, పశువులను మేతకు తీసుకెళ్ళడం కానీ చేయకుండా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఏమైనా చేసుకోమని కోరుతున్నాము. పులి జాడలు ఏమన్నా మాకు తెలిసినా కూడా మీకు ఏమన్నా తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయడానికి కోరుకుంటున్నాము. అదేవిధంగా మనతో స్ట్రైక్ ఫోర్స్ రేంజ్ ఆఫీసర్ గారు ఉన్నారు. మరియు వారు కూడా ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఒల్లనర్సాయపల్లి ఉందో, ఇక్కడ ఎక్కడైతే జనాలు బెంబెలెత్తిపోతున్నారో అక్కడికి స్ట్రైక్ ఫోర్స్ ఆఫీసర్ గారు కూడా వచ్చి వారి యొక్క సేవలను మరియు అదేవిధంగా వారి అటవీ శాఖ బలగంతో వచ్చారు. మరి వారి మాటల్లో విందాం. మేడం, మీరు ఎప్పటి నుంచి ఈ విషయం మీకు నోటీసులోకి వచ్చింది మరియు అదేవిధంగా మీ డ్యూటీలో భాగంగా ఇలాంటి సంఘటనలు అనేవి ఎలా చూశారు, ఎలా వెలుగులోకి వచ్చాయి మీరు తెలియజేయగలరు? నిన్న ఈవినింగ్ అండి మాకు మా డిఎఫ్ఓ సార్ గారు మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇక్కడ పులి తిరుగుతుంది అని. నేను ములుగులో పనిచేసినప్పుడు కూడా ములుగుకి మనకు దీనికి మహాబాద్కి బార్డర్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మంచి అటవీ ప్రాంతం ఉంది. సో అందుకు మనకు పులి అనేది తిరుగుతుంది. సో పులి కనిపించడం అనేది మేము వచ్చి చూసాము. అది కూడా ఓకే, పులి అడుగు నిర్ధారించడం జరిగింది. సో ప్రజలకు విన్నవించేది ఏంటంటే, ఒకవేళ పులి కనిపించినా మీరు ఏంటిది భయపడకుండా, దానికి ఎటువంటి హాని కలిగించకుండా మీరు అక్కడి నుంచి మెల్లిగా పారిపోవాలి అంతే. ప్రజలు మాత్రం పులికి ఎటువంటి హాని కలిగించొద్దని అటవీ శాఖ తరపున విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే. మరియు అదేవిధంగా మన నల్లబెల్లి మండల ఎస్ఐ గోవర్ధన్ సార్ గారు ఉన్నారు. మరి వారి మాటల్లో విందాం. సార్, మీకు ఎప్పుడు నోటీసులోకి వచ్చింది మరియు అదేవిధంగా ప్రజలు కానీ మరియు మిగతా వాళ్ళు కానీ వారి యోగక్షేమాల కోసం మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? నిన్న ఉదయం 10 గంటల సుమారులో మన నల్లబెల్లి మండలం పరిధిలోని రుద్రగూడెం, కొండాపల్లి, ఆ తర్వాత కొండాపూర్, తర్వాత ఈ ఒల్లనర్సాయపల్లి ఏరియా పరిధిలో పెద్ద పులి సంచరిస్తుందని చెప్పేసి అక్కడి గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. మేము వెంటనే మా పోలీస్ తరఫున ప్రతి విలేజ్ సెక్రటరీ కానీ, మాజీ సర్పంచ్లు కానీ ఫోన్ చేసి మీరు డప్పు చాటింపు చేయండి చేసి ఎవరు కూడా ఒంటరిగా పొలాలకు పోకుండా గుంపులుగా వెళ్తూ పెద్ద పులి బారి నుండి రక్షణ కల్పించుకోండి అని చెప్పేసి, అదేవిధంగా ఎవరు కూడా రాత్రి సమయాల్లో ఒంటరిగా తిరగకుండా ఉండాలని మా పోలీస్ తరఫున డప్పు చాటింపు చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలు పాటించవలసిన నియమాలను కూడా చెప్తున్నారు. ఇట్లా వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకుని డప్పు చాటింపు మరియు అదేవిధంగా ఊరిలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు అదేవిధంగా మన పోలీసు యంత్రాంగం కూడా ప్రజల యోగక్షేమాలు మీ యొక్క భద్రతను మీరు చూసుకోవాలి. మీరు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. మీరు పంట పొలాల్లోకి వెళ్తే గుంపులుగా వెళ్ళాలి. చీకటి సమయంలో మీరు బావిల కాడ మరియు పంట పొలాల కాడ ఉండొద్దని చెప్పి తెలియజెప్తున్నారు. మరియు వారితో అదేవిధంగా ఈ జనం కూడా మీరు కూడా మీ యొక్క భద్రతను మీరు కూడా గమనించుకొని మీరు కూడా పులికి ఎలాంటి హాని కలిగించకుండా మా పులిని కూడా రక్షించాలి. మరియు ఒకవేళ మీకు దొరికితే కనుక పోలీసుకు 100కైనా ఫోన్ చేయొచ్చు. మరియు అదేవిధంగా ఫారెస్ట్కు సంబంధించి అటవీ అధికారులను కూడా సంప్రదించవచ్చు. లేకుంటే సంబంధిత మన ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేయొచ్చు అని చెప్పి మేము మా ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు జనవాణి టీవీ. రిపోర్టర్ సునీల్ కుమార్.